మా 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 అబద్ధం కాదు, నిజంగానే రాదమ్మా, నీ మొగం చూడందే మేము పొద్దున్నే దొడ్డేలు కూడా పోము. ఇంత బాగా పంపిస్తే అట్లా చదువుతావు, తీసుకొడితే అట్లా బండకేసి కొడతాడు నా కొడుక. అది ఎట్లయితుంది? నీకు ఇటు తగిలిచ్చినప్పుడు ఎవరు కనుకోలేరమ్మా. అవసరం లేదులే నాకు ఇట్లా కథలన్నీ చెప్పొద్దు, అరికథలు అవసరం లేదు, అవసరం లే. నేను భద్రంగా బీరువాలో దాచి పెట్టుకుంటాను. ఓపెన్ చేయరా? చేయను. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారా? మాట్లాడి నువ్వు నవ్వుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, సిల్వర్ బటన్ వచ్చేసింది. నిజంగానే వచ్చింది. అమ్మకి చూపిద్దాం. ఏమమ్మా జాలీ చేస్తున్నా కూర్చొని జాలీ చేస్తారు. తింటివే పోయేసివే ఇంకేటికి తడిపేకి నువ్వు పోయిరా పో, నీకెప్పుడు అదే చింతే. కళ్ళు మూసుకో చెప్తా నీకే. అలా మూసుకో చెప్తా. కళ్ళు మూసుకోకుండా ఏం చెప్పు. మూసుకో చెప్పురా. చెప్తానమ్మా, మూసుకోమ్మా, మూసుకో, ఫాస్ట్ మూసుకో చెప్తా. ఏమిది? సిల్వర్ బటన్. మళ్ళీ ఇది ప్యాకింగ్ చేసుకొని వచ్చినావా? లేదమ్మా, ఒరిజినల్. ఆడ చూడు కావాలంటే. ఏమో అప్పుడు కూడా బాక్స్ ఇట్లే ఉండే కదా. లేదు ఒరిజినల్లే. మళ్ళీ అది కూడా మళ్ళా యా ఊరికి పిలిచిపోతావు ఈసారి? లేదు, ఇది నిజమే. నిజం కావాలంటే ఆడ పద్మజ అడ్రస్ ఉంటుంది చూడు, మనం ఆ అడ్రస్కి వచ్చిండే తినకుంటుంది చూడు. ఇదా ఆడ అడ్రస్ ఉంటుంది చూడు. ఇప్పుడే ఆ ఊరికి పిలిచిపోతావు? ఆ ఊరికి వెళ్ళంటే ఆ ఊరికి తోలుకొని పోతా, కానీ ఫస్ట్ పోయి. నిజమేనా? దీంట్లో నిజం నిజం. ఇటు చూడు, ఇడ ఇద్దో వాళ్ళు పంపించండి. షిఫ్ట్ మొత్తం అంతా సిల్వర్. ఇంత వెయిట్ ఉంటుందా? ఇప్పుడు డ్రెస్ వేసుకొని రా, ఓపెన్ చేద్దాం. చీర కట్టుకొని వస్తావా, లేదంటే నైటీతోనే అంటావా? బాగుంటుంది నైటీతో అయినా కానీ. చీర కట్టుకోపో. ఏమి ఇప్పుడైనా ఆడుకొని పోతున్నావా? వీడియో తీసే ఏం తిక్క మొగం మొబ్బు మొగం వేసుకొని నైట్ వేసుకొని ఎట్లున్నావు చూడు ఒకసారి. ఉంటే మళ్ళీ ఎట్లుంటే ఏముంది. పో చీర కట్టుకొని రా, పో ఓపెన్ చేద్దాము. ఎక్సైట్మెంట్ గా ఉన్న పర్లేదు. నమ్మడం లేదు పాపం. నాకు డౌట్గా ఉంది అందుకు. డౌట్గా ఉంటే నువ్వు ఓపెన్ చేయద్దు, నేనే చేస్తాలే. నేనే చేస్తా కదా. డౌట్గా ఉంటే ఎందుకు? నమ్మద్దు, బటన్ కాదు ఇది. కాదా? మళ్ళీ ఎందుకు చెప్తాను అట్లా పద్దాలు? ఓపెన్ చేసినాక తెలుస్తుందిలే. చీర కట్టుకోవాలా, మళ్ళీ డ్రెస్ వేసుకోవాలా? ప్యాంటు షర్ట్ వేసుకో. ఇట్లా ఎట్లుందిమా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సేమ్. నమ్ముతానవా లేదా? అప్పుడు కొంచెం నమ్మకం, కొంచెం అపనమ్మకం. ప్రామిస్ కంటే శివయ్య దొట్టు ఇది సిల్వర్ బటన్. హ్యాపీ, నేను ఫుల్ హ్యాపీ. నిజంగానే సిల్వర్ బటన్ మా, ఇది అబద్ధం ఏమీ లేదు. ఇది బాగా వెయిట్ ఉంది కదా. సారీనే. ఎంత బాగా వెయిట్ ఉంది ఇది. వెయిట్ ఉంటుంది. అవునా? అంటే వాళ్ళు ఫ్రేమ్ చేసి పంపించింటారా అట్లా? అవును, సిల్వర్ బటన్ ఫ్రేమ్ లాగా వస్తుంది అది. హ్యాపీనా? హ్యాపీ హ్యాపీ అండి. నేను నా మనసు పూర్తిగా హ్యాపీగా ఉన్నాను. మీ మీ ఆదరణ వల్లనే మాకు సిల్వర్ బటన్ వచ్చింది. మీరందరూ మమ్మల్ని ముందుకు పంపించిన వల్లనే వచ్చింది సిల్వర్ బటన్. త్వరగా గోల్డ్ బటన్ తీసుకోవాలని కోరుకోండి. ఏందిరా అంటావు? నేనేమనలేదే. నా మగానికి మళ్ళా గోల్డ్ బటన్ ఒకటి అంటావు. సిల్వర్ బటన్ రాలేదా? అది కూడా అట్లే వస్తుంది. చెత్త నా కొడుక, చెత్త మాటలు మాట్లాడతావు. హ్యాపీగా నువ్వు మాట్లాడుకో. మీరందరూ మమ్మల్ని ఇలాగే
ఆదరణ చేస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటండి, మీరు లైక్లు అస్సలు కొట్టడం లేదు, లైక్ కొట్టండి ప్లీజ్. నీకేమన్నా ఉదుడు రోగం ఉందా నీకు నీ పెళ్ళానికి? నేనేం చేసి బుడుక్సు నేనేం వదలలే. మేమేం చేసినాము? ఊదించుకుంటావు కదా. మేమేం చేయలేదు కదమ్మా. ఊదుతా అంటే ఊదొద్దనల్లా. ఇది యాక్చువల్గా మొన్న వరకు ఒక టైప్ ఉండే సిల్వర్ బటన్స్ గోల్డ్ బటన్లు అంతా. ఇప్పుడు దీనిని కొంచెం ఇంజనీరింగ్ చేసి కొంచెం మోడల్ చేంజ్ చేసినారనమాట. ఇవి కొత్త మోడల్స్ ఇవి సిల్వర్ బటన్స్. అంటే అట్లా కూడా చేస్తారా? అంటే వాళ్ళు యూట్యూబ్ కూడా మార్చినాడు, డిజైన్ మార్చినాడు, కొంచెం డిజైన్ మార్చినాడు, యూట్యూబ్ వాళ్ళే మార్చినారు, డిజైన్ మార్చినారు. అప్పుడు నువ్వు తెచ్చి బకరా చేస్తే అప్పుడు పెద్దగా ఉండే కదా బాక్స్, అట్లా కాల్లా పెద్దగా ఉండే కదా. అట్లాంటి నాకు చిన్నదే ఇష్టం, చిన్నగా ఉంటేనే ముద్దుగా ఉంటుంది కదా. మీకు అందరికీ సిల్వర్ బటన్ చూపిస్తామండి. ఇప్పుడు ఓపెన్ చేస్తామా? మీరేందప్పా ఇక్కడ నేను మాట్లాడుతుంటే మీరు ముచ్చుకోతలా గుసగుసలు సోలు కొరుకుంటున్నారు. చెప్తాను నా పాపకి సిల్వర్ పూత పూస్తారు భలే ఉంటుంది. సిల్వర్ పూత ఎట్లా పూస్తారు అంటే ఏమన్నా గిన్నెకి ఏమన్నా పూత పూస్తారా? సిల్వరే, మళ్ళీ సిల్వర్ ఏంది మళ్ళీ పూత ఏంది? నైస్ ఫినిషింగ్ వస్తుంది అని చెప్తాను నా పాపకి. తెలియదు కదా, చూసింది కాదులే ఇంకోటి చెప్పు. చెప్తానో అదేని జెన్యూన్ అంటేనే. నేను ఈయన్నే కూర్చున్నా, నాకు వినపడుకున్నట్లు గుసగుసలాడతారు. అయ్యో రాహుకాలము. ఏమీ పని పాటలే. ఓపెన్ చేద్దాము, మాట్లాడరు అంత. వాళ్ళకి అదేంది గ్రాటిట్యూడ్ మీ వల్లనే ఇట్లా. మీ వల్లనేనండి ఇది రావడం. అంటే సిల్వర్ బటన్ మొత్తం మీదే, మీ వల్లనే మాకు వచ్చింది. మేము ఇంతవరకు ఏంది బాబీ? నేను ఏంది మాట్లాడలేదు ఇప్పుడు, ప్రామిస్ చెప్తాను. నేను ఏం మాట్లాడలేదు, నేను నిజంగా అంటే మాట్లాడలేదు. బాధ ఏంటి నాకు అర్థం కాలే. ఏంటుంటుంది మా బాధ? ఆనందము తప్ప మాకు ఆనందం. మీ మొగంలో ఆనందం కనపల్లే, గుసగుసలాడుతున్నారు. చాలా ఆనందంగా ఉన్నాం బుడుక్సు. మళ్ళీ లేచి 2 స్టెప్పులు అయ్యి రావు నాకు. నీకు స్టెప్పులు వచ్చింటే నువ్వు ఏడో పైన పోయిందిలే. నాకు వస్తాయిలే, నాకు రావా ఏమన్నా? నాకు వస్తాయి. ఏందనుకున్నావు? చూడే త్వరలో చంద్రముఖి ఇది చేస్తాను చూడండి. చంద్రముఖి రాళ్ళతో కొడతారు. రాళ్ళతో ఎందుకు కొడతారులే? నిన్ను కొడతారు. నేను ఎప్పుడంటే రాళ్ళతో కొడతారని మగం నా కొడక. అయ్యో రాళ్ళతో కొడతారంట. అవునండి, మీరు రాళ్ళతో కొడతారనండి. పూలు వేస్తారు అంటన్నా. మాట మార్చద్దులే, భలే మారుస్తావు నువ్వు. చిత్రంగా ఉన్నట్టున్నారు ఇద్దరు. రే మీకేమన్నా మీ ఇద్దరికి మెంటలా? ఏడు చెయ్యండి, ఏందో మాట్లాడండి. లేదు చెప్తానా నా పాపకి. ఏమని చెప్తానవు? అసలు మనం ఎంత లక్కీ కదా అసలు. అదే మాట గట్టి చెప్పు. ఏం నేనేం వినకూడదా? నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా అని అరసద్దు. కూల్. మళ్ళీ ఏంది చెవులో ఊదేది? కూల్. ఏం చెప్పలేదమ్మా, ఏందో మాట్లాడుకుంటాను. ఏం మీకేమైనా కొత్తగా పెళ్ళైందా? నిన్న గినైందే పెళ్ళి? నిన్న పెళ్ళి అయితే ఈరోజు. నిన్న పెళ్ళి అయితే ఏదో కొత్త మోజు గుసగుసలాడతారు. మీకేం దొబ్బులైంది? ఇంట్లో 24 గంటలు ఉంటారు కదా పక్క పక్కనే. ఈడే ఉంటాం కదా అత్తయ్య. ఈడ ఉన్న ఉరమకాలు ఎవరు చూసుకుంటానే ఉంటారు కదా. సరే మావన్నీ వద్దు. మళ్ళీ వద్దన్నప్పుడు మీరిద్దరు ఎందుకు గుసగుసలాడుతున్నారు? సరే మాట్లాడుకో, వాళ్ళకి చెప్పు థ్యాంక్స్. అట్లే అది ఇది కూడా వచ్చింది కదా, అది మన సబ్స్క్రైబర్ పంపించినారు. అది సబ్స్క్రైబర్ పంపించినారండి. చూడండి, గిఫ్ట్ పంపించినారు. ఇదంతా మరి నాకు బాబాది కూడా పంపించినారు. బాబాది దేవుని రూమ్లో పెట్టేసినాను. ఇది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ భలే ఉన్నాయి అసలు తీసింది వీడియోలోటివి. చాలా చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ అది ఇచ్చింది. సబ్స్క్రైబర్స్ పంపించినారండి. ప్రేమతో అత్తయ్యకి ప్రేమతో. ఈ మ్యాటర్ అయితే ఎంత బాగుందో చదువుతా అంటే నాకు అంత హ్యాపీ అవుతుంది. ఏంది లే నీ బాధ? నేనేమంటే ఇప్పుడు మేమేమన్నా చదువు వింటారా? చదువమ్మా. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. అలాంటి నవ్వును నేటి కలుషిత కాలంలో ఎంత స్వచ్ఛంగా సహజంగా మన తెలుగు భాషలో ప్రతిరోజు మాకు
పంచుతున్న మా మహారాణి రాధిక అమ్మకు హాస్యాన్ని పండిస్తూనే తద్వారా హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్, యోగా లాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను మాకు తెలియజేస్తున్న విష్ణు గారికి మా ధన్యవాదాలు. నేను చెప్తాను. రాదమ్మా వాడంతా డూపు. టూపేంది ఉంటుందమ్మా, ఉండే చదువుతాను ఇడ అడుగు ఆ పాపని. చదివింది కరెక్ట్. చెప్తానను విను. రాదమ్మా నీ మొగం చూడందే. వద్దుతే, నువ్వు చదవద్దు. అబద్ధం కాదు, నిజంగంటే నిజంగంటేనే. రాదమ్మా నీ మొగం చూడందే మేము పొద్దున్నే దొడ్డేలకు కూడా పోము. ఇంత బాగా పంపిస్తే అట్లా చదువుతావు. తీసుకొడతా అట్లా బండకేసి కొడతాడు నా కొడక. ఎంత బాగా పంపించినారు కదండి, బాగా రాసి. మళ్ళీ ఎందుకు చదివిలా? నువ్వుగా ఇది అమ్మ తల్లి, నువ్వెక్కడ మనిషివో. కీప్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అస్ విత్ యువర్ వర్క్. మే యూ రీచ్ యువర్ మైల్ స్టోన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరందరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని, మమ్మల్ని ఇంకా ఇంకా నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమతో మేఘన. మేఘన, నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఇలా పంపించినందుకు నీకు చాలా చాలా నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలా, నువ్వు హ్యాపీగా ఉండాలి. నాకైతే ఇది చూస్తాను చాలా ఖుషి అయింది. చాలా మనసు చాలా నిర్మలంగా అయిపోయింది. బాగుంది కదమ్మా, చాలా బాగుంది. మేడ్ విత్ లవ్. ఇది నీలా మాసిపోయిన మొగం కాదు, నాకు తెలుసు, నేను కనుక్కుంటా. నువ్వు అప్పుడే నీ మొగం చూసేనే ఏదో తేడా కొడుతుందబ్బా అని. ఇది ఓపెన్ చేద్దాం పట్టు. అది ఓపెన్ చేద్దాము. 5 minutes రాహుకాలం ఉంది, అంతవరకు 5 minutes రాహుకాలం పోతుంది. అంతవరకు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు నీ సబ్స్క్రైబర్స్ తొందరగా చెప్పండి, మాట్లాడండి. మీ మనసులో మాటలు కామెంట్స్ రూపంలో పెట్టండి. కామెంట్స్ దాంట్లో పెట్టండి. మేము హ్యాపీ అవుతాము, మీరు కూడా హ్యాపీ కావాలని. నాకు ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలని ఆతృతగా ఉంది. ఏందిరా మీ బాధ? కాదు, మ్యాటర్ ఏంటంటే కొంతమందికి సిల్వర్ బటన్ వచ్చిండదు కదా. అవును, వస్తాయి మళ్ళీ వాళ్ళకి నిదానంగా. అంటే వాళ్ళకి యూట్యూబ్ ఉండదు వచ్చేకి. మళ్ళీ యూట్యూబ్ లేకుంటే ఎట్లా వస్తాయి రా సుగిలి? అట్లా వాళ్ళు సిల్వర్ బటన్ తీసుకుంటారనమాట. ఏం చేస్తారు తీసుకొని వాళ్ళు? తీసుకొని పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. ఎట్లా పెట్టుకుంటారు? యూట్యూబే లేండి. నేను అదే చెప్తాండి, ఇది యూట్యూబ్ ఉన్నా లేకపోకుండా యూట్యూబ్ ఉన్నోళ్ళు కొంతమంది దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది బుడుక్స్. యాక్చువల్గా చాలా డిమాండ్ ఉందన్నమాట. కొంచెం చెప్పు, నాకు వినపడుతుందిలే. మీ అక్కట్లేం గుసగుసలు అవసరం లే నాకు. అందుకు దీన్ని పద్దు ఏమంటుందంటే అట్లా అవసరం ఉన్న వాళ్ళకి సేల్ చేసేద్దాము అంటుంది. దానికి నీకు ఇద్దరికి మూతి మూతి పగలగొడతానా కొడక. నీకు డిట్టో. ఇప్పుడు నీకు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినారు కదా. వస్తే సిల్వర్ బటన్ వచ్చినట్లే కదా. ఇప్పుడు సిల్వర్ బటన్ వచ్చింది కదా, మనతో ఉంది కదా. డిట్టో టు డిట్టో సిల్వర్ బటన్ మనతో ఉంది. ఓకే, మనం ఏం చేస్తామంటే సేమ్ టు సేమ్ సిల్వర్ బటన్ను డిట్టో టు డిట్టో ఉన్నట్లుగా ఉండేదాన్ని ఫోటోలాగా తీసుకొని దాన్ని ఆల్బమ్ చేపిస్తా. అంటే ఇట్లా సేమ్ టు సేమ్ దానిలాగా వస్తా, సేమ్ సిల్వర్ బటన్ లాగా ఉంటుంది. అది ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, ఒరిజినల్ సిల్వర్ బటను అమ్మేస్తాం. తలకాయ తిరుగుతాను. చాలా డిమాండ్ ఉంటే ఉన్నివై ఇన్నాళ్ళు కష్టపడి మనం అన్ని 100 వీడియోలు తీసి కష్టపడి ఇంతమంది అందరి వల్ల మనకి సిల్వర్ బటన్ వచ్చింది. దీన్ని అమ్ముతానంటావా? అమ్మము, నీకు అర్థం కావడం లేదు నేను చెప్పేది. తింటాను అన్నట్లుంది నీది. సిల్వర్ బటన్ చెప్పేది అట్లాగా చెప్తా, నీకు అర్థమేలా నీకు ఇస్తా. నీకు అర్థమేలా ఇప్పుడు 660 వీడియోలు మనవి. చూడే ఎంత కష్టపడిందల్లా. కాదమ్మా, ఇప్పుడు ఈ సిల్వర్ బటన్ ఉంది కదా, సిల్వర్ బటన్ మనకు వచ్చింది.
వచ్చింది, నేను ఆడ తగిలిస్తా. నీ వాడు తగిలించుకుందువు. అది నీకి అది కూడా ఆడ తగిలిస్తా. నీకి డిట్టో. అసలు ఎవరైనా చూస్తే సిల్వర్ బటన్ అనే అనుకుంటారు. నాకు అట్లా కథలన్నీ వద్దప్ప, నాకు అట్లా డూప్లికేట్, నాకు ఒరిజినలే ఉండాలా. ఒరిజినల్లే అనుకుంటాం మనం. అమ్మా ఆహాహా, ఏమి ప్లాన్ వేసినారు నాయన ఇద్దరు. నా మాట విన్నావనుకో, నేను వినరా? నేను చెప్పేది నువ్వు. నీకి గోల్డ్ బటన్ ఇస్తా. ఓరు మొయిలే మంకు, ఎన్ని లక్షలు దాటితే కానీ గోల్డ్ బటన్ రాదు. అయ్యి నేను పూత పూపిస్తా గోల్డ్ కలర్ది, నీకు తెప్పిస్తా గోల్డ్ బటన్. చాలా కంత్రి నా కొడుకున్నట్టున్నావే, ఇది పక్క కంత్రి ఉన్నట్టున్నావు. ఇది ఎంత లేదన్నా కానీ ఒక 20-30 వేలు వస్తుంది. లే అది 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా నేను తీసుకోను, నాకొద్దు. రూపాయలు ఇచ్చినా నాకేమొద్దు, నాకు సిల్వర్ నేను బటన్ చెప్పేది బుడుక్స్, నువ్వు కనుక్కోలేవు 2 బటన్స్. నాకు అవసరం లేదు. నువ్వు ఇంట్లో తగిలిచ్చినప్పుడు కూడా ఎప్పుడన్నా అట్లా చేసేవాడివే. నువ్వు చేస్తున్నావు అనుకోనికి తలకాయ పుచ్చకాయ వెళ్ళినట్లు వెళ్తుంది నా కొడక ఇద్దరికి. మాకు అర్థం కాలేదు. ఏంది అర్థం కాలే? అమ్ముకోలా ఇప్పుడు నీకు అమ్ముకునేకేనా ఇంత కష్టపడింది ఇది. అమ్మమ్మ మనము అమ్మము. ఆహా, అమ్మము అమ్ముతాము. సిల్వర్ బటన్ అది ఫోటో తీసుకునేదంట, ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించుకోవాలంట, దీన్ని అమ్ముతాడంట. ఎంత బాగా చెప్తాను. డిమాండ్ ఉంది ఇప్పుడు. డిమాండ్ ఉంటే నిన్ను కొంటామని డిమాండ్ ఉంటుంది. మళ్ళీ నీ పెళ్ళాం నిన్ను అమ్మేమను, నిన్ను అమ్మమనిలే. ఎవరు కొనుక్కుంటారు? ఎందుకో అమ్మాయిలు దాన్ని మంది ఇష్టపడతారు, మళ్ళీ అమ్మే అని ఇచ్చి పంపి. నేను చెప్పేది కొంచెము కాన్సన్ట్రేషన్ పెట్టి ఇప్పుడు కళ్ళ ముందరే ఉండాలి కదా మళ్ళీ నీకు. బుడుక్సు కాదు బుడుక్సు, నీకు ఒకటి చెప్తాను చూడు బుడుక్సు. అట్లానే అది కూడా నేను చెప్పేది బుడుక్సు. ఇప్పుడు బంగారు పూతది 2 పక్క పక్కన పెడితే ఎవరు కనుక్కోలేరా? డూప్లికేటే, ఒరిజినలే అంటే బంగారులో బంగారే, నకిలీవి నకిలీనే. అది ఎట్లయితుంది? నీకు ఇటు తగిలిచ్చినప్పుడు ఎవరు కనుక్కోలేరమ్మా. అవసరం లేదులే, నాకు ఇట్లా కథలన్నీ చెప్పొద్దు, అరికథలు అవసరం లేదు. నేను భద్రంగా బీరువాలో దాచి పెట్టుకుంటాను. ఓపెన్ చేయరా? చేయను, ఇప్పుడు చేయను నేను. ఎప్పుడు చేస్తాను? అదే అండి, నేను కేక్ కటింగ్ చేసి కొంతమందిని పిలిచి తర్వాత నేను చేస్తాను. మీ అందరి ముందరే చేస్తాము. వీడితో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నాకు ఇది అమ్ముతానంటే ఎక్కడ మనసు అంతా ఇదైపోయింది. వీని మటుకు నమ్మను నేను, వీనికి ఇయ్యను. నేను బీరువాలో దాచిపెడతాను. నీకు నువ్వు చెప్పొద్దు. మేము ఎంత కష్టపడి మీరు వీడియోలు చూసి మీరు ఎంత ఆదరణ చేసింటేనే మాకు ఈ సిల్వర్ బటన్ వచ్చింది. మాకు వచ్చిన బటన్ అమ్ముకునేక ఈ కోతి నా కొడుకు చెప్తాడు, సొగిలి మగం నా కొడుకు, దర్బేసి నా కొడుకు, బేవర్స్ నా కొడుకు చెప్తాన్నాడు. నీకు అదే వెండి అంత అవసరం లేదులే. నువ్వు మళ్ళీ నాకు కేజీ వెండి కొని ఒరిజినల్ కేజీ వెండి చేసి కేజీ వెండితో చేపించినా నాకు అవసరం లే. గోల్డ్ అయితే కేజీ వెండి ఎంత అవుతుంది తెలుసా? 1,00,000 రూపాయలు అవుతుంది. గోల్డ్ అయినా ఇయ్యి నేను. అయ్యా, నాకు వచ్చిందే నాకు తృప్తి, అంతే. మళ్ళా మా లైఫ్లో మాకు గోల్డ్ బటన్ రావాలని ఉంటే వస్తుంది, అంతే. గోల్డ్ బటన్ వచ్చేకి ప్రయత్నం చేయి. గోల్డ్ బటన్ మంచి వీడియోలు చేద్దాము. షార్ట్స్ పెడితే గోల్డ్ బటన్ గ్యారెంటీ. షార్ట్స్ దిన్నం పెడితే మనము ఈ వీడియోను షార్ట్స్ పెడతా అంటే గోల్డ్ బటన్ కూడా వస్తుంది. ఇంకా గోల్డ్ బటన్కి ఇంకెంత పెద్ద ప్లాన్ వేస్తావు నువ్వు? సరేలేండి, అయితే మళ్ళీ అయితే ఇప్పుడు ఓపెనింగ్ ఎంత ప్లాన్ వేసినారు ఇద్దరు. అబ్బా, మళ్ళీ అయితే కేక్ కటింగ్ ఇంకా ఏమైనా కావాలా నీకు? ఇంకేం నాకేం అవసరం లేదు. రగ్గు గిగ్గు కప్పుతుమా? శాల్వా, సారీ రగ్గు కాదు, నీకు పుష్పగుత్తం ఇచ్చి శాల్వా కప్పి అందరి ముందర కేక్ కట్ చేసి ఓపెన్ చేస్తే చాలు, అంతే. ఎన్ని కేజీలు ఏం కాదు, ఒక 2 కేజీలు. సరే డన్. ఏం చేస్తావు, అమ్ముకుంటావా? సరే బాయ్ అండి. బాయ్ అండి. సో హ్యాపీ అండి, సిల్వర్ బటన్ వచ్చింది మనకి. సిల్వర్ బటన్ వచ్చినందుకు మేమందరము హ్యాపీగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము, మీకు థ్యాంక్స్ చెప్తున్నాము, మెనీ థ్యాంక్స్. కానీ మీరు లైక్ కొట్టేది మాత్రం మర్చిపోద్దండి, ప్లీజ్ లైక్.